నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాన్యుల దగ్గర నుంచి పెట్టుబడిదారుల వరకు అందరి దృష్టి బంగారం, వెండి ధరలపైనే. రికార్డు స్థాయిలను తాకుతున్నటువంటి ఈ రేట్లు, అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, జియోపాలిటికల్ టెన్షన్స్, డాలర్ బలపడటం, ఈ పరిణామాలన్నీ కలిసి మార్కెట్లలో అనిశ్చితి పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారుల్లో ఒక పెద్ద సందేహం: ఇప్పుడే గోల్డ్లో పెట్టుబడి పెట్టాలా, లేక ఇది పీక్ స్థాయా, లాంగ్ టర్మ్లో గోల్డ్ బెటరా, సిల్వర్ బెటరా, స్టాక్ మార్కెటా? ఈ అంశాలన్నిటి మీద విశ్లేషించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గోల్డ్ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్టులు మాలెంపాటి ప్రభు గారు, అలాగే మేక వెంకట్ గారు. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. సో ఈ బంగారం, వెండి ధరలు అనేవి రోజు రోజుకి మీరు చూస్తున్నారు, అసలు మన ఊహించనట్టుగా తగ్గడం కంటే పెరగడం ఎక్కువగా కనిపిస్తోంది. సో ఈ రికార్డు రేట్లు అనేవి పెరగడానికి కారణాలు ఏంటి? అండ్ ఇది తాత్కాలికం అనుకోవాలా, లేదంటే దీర్ఘకాలిక ట్రెండా? ఏం చెప్తారు? ముందుగా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే హిస్టరీ గురించి వెళ్ళాలండి. మనం చూసుకుంటే దాదాపుగా 1350 గోల్డ్ మైన్స్ అయితే ఉన్నాయండి. మోర్ దెన్ 1350 ప్లస్ గోల్డ్ మైన్స్ అయితే ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద 150 దేశాలలో. వీటిల్లో ముఖ్యంగా 3 దేశాలు ఎక్కువగా ఈ గోల్డ్ ప్రొడక్షన్ అనేది చేస్తున్నాయండి, మైనింగ్ అనేది ఎక్కువ చేస్తున్నాయి. సో దాదాపుగా ఈ 3 దేశాల నుంచే మనకి 1.5 మిలియన్ ఔన్స్లు అయితే పర్ ఇయర్ ప్రొడక్షన్ మైనింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఇవి కాకుండా ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, కానీ మేజర్గా ఈ 3. సో ఈ గోల్డ్ రేట్లు పెరగడానికి ఉన్న కారణాల్లో ఫస్ట్ ఒకటి మనకి ప్రొడక్షన్ చూసుకోవాలి. ప్రొడక్షన్ మనకి అంటే సప్లై అనేది అనుకున్నంతగా లేకపోతే ఆబ్వియస్గా దాని ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఏమైందంటే సప్లై కూడా కొంచెం తగ్గింది, ఫస్ట్ పాయింట్. రెండోది జియోపొలిటికల్ సినారియోస్ అండి. జియోపొలిటికల్ సినారియోస్లో ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే ఫస్ట్ వచ్చేసి ట్రేడ్ వార్స్. మనందరం గమనిస్తున్నాం, ఈ మధ్యకాలంలో ట్రేడ్ వార్స్ విపరీతంగా ఉన్నాయి. తర్వాత డీడాలరైజేషన్ అనే పదం బాగా వినపడుతుంది. అంటే పేపర్ కరెన్సీకి వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో రేపొద్దున శాంక్షన్స్, ఎందుకంటే అమెరికాకి ఎవరు నచ్చినా నచ్చకపోయినా శాంక్షన్ ఎడాబెడా విధిస్తున్నారు. ఈ టైంలో శాంక్షన్స్ జరుగుతూ ఉంటే అమెరికా డాలర్ పతనాన్ని తగ్గించడం కోసం గోల్డ్ వైపు చూస్తున్నారు, గోల్డ్ రిజర్వ్లు పెంచుకుంటున్నారు. ఫస్ట్ పాయింట్ అది. రెండో, ట్రేడ్ వార్స్ నుంచి తప్పించుకోవడానికి గోల్డ్ వైపు చూస్తున్నారు. అండ్ మూడోది అనిశ్చిత బాగా ఉందండి. సో రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు, వాల్యుయేషన్స్ ఎట్లా ఉంటాయో తెలియదు. గోల్డ్ అనుకోండి స్థిరంగా ఉంటుంది. సో అందుకని గోల్డ్ మీదకి ఎక్కువ వస్తుందండి. అంటే దేశాల గురించి నేను చెప్తున్నాను. అయితే సో ఈ సెంట్రల్ బ్యాంక్స్ వచ్చేసి నెట్ బయ్యర్స్ కింద గోల్డ్ అనేది తీసుకుంటున్నాయండి. అందువల్ల మనకి డిమాండ్ అనేది బాగా పెరిగిపోయింది. ఓకే ప్రభు గారు, బేసిక్గా ఈ అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు కానివ్వండి, మన రూపాయి బలహీనత పడడం కానివ్వండి, ఈ రేట్ల మీద ఎంత మేర ప్రభావం చూపుతోంది? ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ పెంచింది అనుకోండి, గోల్డ్ తగ్గుతాయి. తగ్గినప్పుడు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది కదా, దాని అనుగుణంగా ఉంటాయి. సో ఇప్పుడు ఫెడ్ చైర్మన్ లాస్ట్ మీటింగ్, నిన్న నైట్ ఫెడ్ మీటింగ్ జరిగింది. నెక్స్ట్ మీటింగ్ ఉండరు ఆయన. సో నెక్స్ట్ మీటింగ్ వచ్చేది కవిష్ గారు వస్తారు, వెరీ ఫెమిలియర్ టు ట్రంప్. సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. సో అట్లా, ఎందుకంటే ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అసెట్ క్లాస్లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు దీన్ని హెడ్జ్ చేసుకోవడానికి మెటల్స్ పెరుగుతాయి జనరల్. ఇది ఇప్పుడు దాంతో పాటుగా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి కాబట్టి వాళ్ళు ఎందుకు కొంటున్నారు? క్రైసిస్ వచ్చినప్పుడు పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ అనేది రెపరెపలాడుతున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే 91లో మనం బయటికి ఎట్లా వచ్చామో, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా కంట్రీస్ ఇప్పుడు శాంక్షన్స్ చూశారు, అది రేపొద్దున మనకు శాంక్షన్ అయితే మన పరిస్థితి ఏంటప్పుడు? అలా అందరికి ఆలోచన వచ్చింది, ప్రతి కంట్రీకి కూడా. సో ఫారెక్స్ రిజర్వ్స్లో ఏదైతే డాలర్ రిజర్వ్స్ ఉన్నాయో ఆ డాలర్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. సో ఎందుకంటే ఈ ఆపత్కాలం ఉంది, క్రైసిస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా బయటపడాల్సిన ఉద్దేశంతో. సో ఆ రకంగా వాళ్ళు కొంటున్నారు. వాళ్ళు ఇంకా కొనటం ఆపుతారా? ఇప్పుడు రేపొద్దున తగ్గుతుంటే కొనటం ఆపుతారా? ఆపరు, ఇంకా మంచి రేట్లో దొరుకుతాయి. సో ఇంకా ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుందో అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు దాకా కొంచెం ఏం పడితే ఇమీడియట్ ఛాన్స్. కాబట్టి ఇప్పుడు ఈక్విటీలో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎప్పుడైనా మార్కెట్ పడంగానే ఏం చేస్తారు? ఆ అవకాశ మోక ఛాన్స్ కోసం చూస్తారు. సో వాళ్ళు కూడా అంతే, ఇప్పుడు రేపు తగ్గినప్పుడు ఇమీడియట్ కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంత పెరిగింది కాబట్టి బాగా ఎక్స్ట్రా పెరిగింది, ఎక్స్ట్రాడినరీగా పెరిగింది. సో దానికి అనుగుణంగా కొంచెం రీట్రేస్మెంట్ అయితే మంచిదే, హెల్తీనే. ఎప్పుడు వన్ సైడ్ పోతుంటే ఎక్కడ కొనాలా? ఏదో ఒక లెవెల్లో ఎంటర్ కావాలి కదా. కావాలంటే ఎక్కడ ఎంటర్ అవ్వాలా? కొనేవాళ్ళు ఇప్పుడు 900 ఉన్నది 15,000 20,000 దాకా వస్తే ఎక్కడ కొనాలా?
సో అది కొంచెం రీట్రేస్మెంట్ అయితే ఓ బాగుంది ఇక్కడ నేను కొనొచ్చు అనే ధైర్యం వస్తుంది. సో ఎంటర్ అవుతారు. ఇప్పుడు పెళ్లి ఏమైనా ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ ముహూర్తాలకు పెళ్లి ఉందంటే ఫస్ట్ ఏం చేస్తారు, మీరు ఆడవాళ్ళు మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ప్రీసియస్ మెటల్ ఫస్ట్ అదే చూస్తారు కదా. అవును. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బంగారం రేట్లని బట్టి ముహూర్తాలు పెట్టుకోవాలా అన్న పరిస్థితికి వచ్చినట్టుంది. అవును, అంటే తగ్గుతాయేమో అన్న ఇది ఉంటుంది. అంటే మనకి మిడిల్ అండ్ లోవర్ మిడిల్ ఎక్కువ, అగ్రికల్చర్ మీద 65% ఆధారపడ్డాం కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ ఏంటంటే గోల్డ్ అంత పెరిగితే ఇబ్బంది కొంచెం. సో అది తగ్గితే చాలా మంది సంతోషిస్తారు. సో మీరు అన్నట్టు తర్వాత పెరిగితే హ్యాపీ ఫీల్ అవుతారు, అది వేరే విషయం. అవును, అది ఇప్పుడు పెరిగినప్పుడు ఇబ్బంది లేదండి, తగ్గినప్పుడే కదా ప్రాబ్లం తగ్గుతున్నప్పుడే కదా ఏం చేయాలనేది. అరే అనవసరంగా కొన్నామే, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లాగా, ఇక్కడ కొంటే ఇంకా మనకి పెరిగిపోద్ది అనుకున్నాం, తర్వాత తగ్గుతా ఉంటే ఇబ్బంది కదా. కానీ యాక్చువల్ టెక్నిక్ సార్ తగ్గగానే కొనడం కరెక్టా? ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇమీడియట్ ఉంది, మీరు 3 లక్షలు కాదు 5 లక్షల్లో కొంటారు. పెళ్లి ఉంది 5 లక్షలు కొంటారు లేదా? అవును. ఇప్పుడు అదే మీకు 1 year టైం ఉంది, గోల్డ్ షాప్ లో స్కీమ్స్ ఉన్నాయి. 11 months లో మనకి 1 kg కావాలి, ఈ 11 months లో ఎంత కావాలో మంత్ ఎక్రూట్ చేయండి. సో ఏదైనా కిందకు వస్తున్నప్పుడు మనకి లోవర్ లోస్ లో కొంటాం. సో అది కొంచెం సేఫ్. లేదు పెరిగింది అనుకోండి, అమ్మ పెరిగింది, మీరు అన్నట్టు హ్యాపీ పెరిగింది. తగ్గిందంటే తక్కువలో వస్తుంది, ఇక కొనేది తక్కువలో వస్తుంది, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో లాంగ్ ఉంది, ఇన్వెస్ట్ ఇన్ ఈటీఎఫ్స్, ఎందుకంటే ఈటీఎఫ్స్ లో ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటుంది, చార్జెస్ తక్కువ ఉంటాయి, లాంగ్ రన్ లో కొంచెం వర్కౌట్ అవుద్ది. ప్లస్ ఆ టైం కి రిడీమ్ చేసుకొని లేటెస్ట్ ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు ఈ కొన్నారు, పెళ్లి 1 year టైం ఉంది, ఇమీడియట్ గా ముందు గోల్డ్ అని ఇప్పుడు కొన్నారు అనుకోండి, ఇంకా 1 year టైం ఉంది. 1 year వచ్చేదానికి దగ్గరికి వచ్చేదానికి మోడల్స్ అన్ని మారిపోయేదానికి మీ మనసు మారిందా లేదా? సో కొత్తది కావాలనిపిస్తుందా లేదా? ఎవరికి హ్యూమన్ సైకాలజీ అది బాగుంది అనిపిస్తుంది. సో ఎక్స్చేంజ్, ఇప్పుడు గోల్డ్ షాపులు కూడా బాగా జనం ఎక్కువ కనపడుతున్నారు, కానీ ఏ గోల్డ్ షాప్ అయినా అడగండి, ఫ్రెష్ బయింగ్ ఉందా, తగ్గిందా అంటే అసలు లేకుండా ఉండదు, కొంచెం కొనేవాళ్ళు ఉంటారు. సో మీ అనాలిసిస్ ఏంటి? 100% తగ్గింది, ఫ్రెష్ పర్చేస్ తగ్గింది, రీప్లేస్మెంట్ వాళ్ళే ఉన్నారు అక్కడ. సో ఎందుకంటే కొత్తది కొనుక్కోవాలి, కొత్త ఆర్నమెంట్స్ మార్చుకోవాలి, ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేస్తారు, దట్ విల్ నాట్ బి పెయిన్. అదే ఫుల్ గా కొనాలంటే పెయినే కదా ఇంత రేట్ లో. సో ఆ రకంగా ఉంది. ప్లస్ ఇప్పుడు మీరు ఒక నానుడి గోల్డ్ షాపులు అంటున్నారు, ఇప్పుడు షాపులన్నీ చూస్తే సిల్వర్ షాపులు అంటున్నారుగా, సిల్వర్ కూడా బాగా పెరిగిపోయింది. అదే ఏకంగా ఇప్పుడు రీసెంట్ గా అయితే 10,000 పెరిగింది, మళ్ళీ విపరీతంగా పెరిగిపోయింది. అది అంత పెరిగి కూడా పారాబోలిక్ పాత్ వచ్చి 2.5 lakhs తగ్గి ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ కొనాలనేది కూడా ఆడవాళ్ళకి ఫ్యాషన్. అది ఇప్పుడు గోల్డ్ పెరుగుతున్నప్పుడు గిఫ్ట్ ఆర్టికల్స్ పోయి సిల్వర్ ఆర్టికల్స్ వస్తాయి కదా, ఎవరికన్నా ఇవ్వాల్సినప్పుడు చిన్న చిన్న రింగులు కానీ ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళందరూ సిల్వర్ ఆ సైడే చూస్తారు, అది కూడా రేటు పెరిగింది కాబట్టి. సో అట్లా ఏదైనా నానుడి అలా మారిపోయింది అనుకోవచ్చు ఒక రకంగా. అంటే వైట్ ఈస్ డామినేటింగ్ ద ఎల్లో, ఇక ఫ్యూచర్ లో కూడా డామినేట్ చేస్తుందా అంటే డామినేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మెటల్స్ ఎప్పుడు పెరుగుతాయండి, ఏదైనా ఎకానమీలో ఇబ్బంది వచ్చినప్పుడు పెరుగుతుంది. మెటల్స్ అంత పెరగకూడదు, ఎకానమీ బాగాలేదన్నట్టు అర్థం ఒక రకంగా. సో అవి తగ్గుతూనే నార్మల్ స్టేజ్ లో ఇంపాక్ట్ ఎక్కడ దాకా వెళ్తుంది అంటారు? ఇప్పుడు ఎసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడుతుంది. సో అవి పెరుగుతున్నాయి, అవి బాగా పెరుగుతున్నాయి అంటే ఇది కొంచెం ఇబ్బంది పడ్డేటట్టుగా, ఇది యూటర్న్ తీసుకుంటే అవి కొంచెం తగ్గుతాయిగా. బాగా పడకపోవడానికి కారణం అంటే సెంట్రల్ బ్యాంక్స్, దే ఆర్ నాట్ సెల్లింగ్, ఎక్కువ చేసింది అమ్మట్లేదు, వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. సో ఈ జియోపాలిటికల్ టెన్షన్స్ అనేవి గోల్డ్ కి డిమాండ్ పెరగడానికి కారణం? ఒక విధంగా కారణమేనండి. ఒక విధంగా మనకి జియోపాలిటికల్ టెన్షన్స్ వల్ల ఇందాక ప్రభు గారు చెప్పినట్లుగా కంట్రీస్ శాంక్షన్స్ విధిస్తూ ఉంటాయి. శాంక్షన్స్ విధిస్తూ ఉన్నప్పుడు డాలర్ మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ ఇదివరకు ఇప్పుడు డాలర్స్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు డాలర్స్ మీద శాంక్షన్స్ వస్తే నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా మనం గోల్డ్ తీసుకుంటున్నాం. సో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నంతసేపు మనకి గోల్డ్కి డిమాండ్ అనేది ఉంటానే ఉంటుంది. ముఖ్యంగా అదొకటి. రెండోది వచ్చేసండి, మనకి గోల్డ్ మైన్స్ అన్ని కూడా ఏజింగ్ అయిపోతున్నాయి. అంటే ఒక మైన్లో ఇన్ని టన్స్ ఆఫ్ నిల్వ ఉంది అని అంటే అది తవ్వేసుకుంటూ వచ్చేసారు, అది అయిపోతున్నాయి. కొత్త మైన్స్ని వీళ్ళు కనుక్కోవడానికి టైం పెట్టట్లేదు, అంటే డిస్కవరీకి టైం తీసుకోవాలి. ఎస్, డిస్కవరీ టు ప్రొడక్షన్ వచ్చేసి మనకి 10 to 15 years టైం పడుతుందండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో అంత టైము మనకి ఒక గోల్డ్ మైన్ నుంచి గోల్డ్ తీయాలి అంటే ఫస్ట్ దాన్ని కనుక్కోవాలి, దాని నుంచి ప్రొడక్షన్ తీయాలి అంటే 10 to 15 years టైం పడుతుంది. సో ప్రస్తుతం దాని మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. రెండోది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మైనింగ్ కాస్ట్ అనేది పెరిగిపోయిందండి. అందువల్ల ఈ ఇంపాక్ట్ అనేది గోల్డ్ ప్రైస్ మీద కూడా వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ మైనింగ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రొడక్ట్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. సో చాలా రీజన్స్ ఉన్నాయండి గోల్డ్ పెరగడానికి. మనం అనుకున్నట్లుగా ఓన్లీ బ్యాంకులు కొనటమే కాదు. ఫస్ట్ వచ్చేసి ప్రొడక్షన్ తగ్గింది మైనింగ్ బికాస్ ఆఫ్ ఏజింగ్. రెండు, న్యూ మైనింగ్ చూడట్లేదు.
మూడోది వచ్చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, నాలుగోది వచ్చేసి జియో పొలిటికల్ టెన్షన్స్, బికాస్ ఆఫ్ శాంక్షన్స్ ఎవ్రీ వన్ ఈజ్ అక్యుములేటింగ్ గోల్డ్ అండి. ప్రతి కంట్రీ కూడా, ప్రతి బ్యాంక్స్ కూడా, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్స్ని తీసుకొస్తున్నాయి. రేపొద్దున డాలర్ ఉంటుందో లేదో తెలియదు. హిస్టరీ తీసుకుంటే ప్రపంచాన్ని ఒకప్పుడు స్పెయిన్ వాళ్ళు శాసించారు. స్పెయిన్ తర్వాత నెక్స్ట్ స్పెయిన్ అప్పుడు మనకి సిల్వర్ ఉండేదండి, సిల్వర్ కాయిన్స్ వాళ్ళు పెట్టేది. సో సిల్వర్ బ్యాకప్గా స్పెయిన్ ప్రపంచాన్ని శాసించింది. దాని తర్వాత అప్పుడు సూపర్ పవర్ అది. దాని తర్వాత యూకే అండి, యూకే శాసించింది. అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు యుఎస్ఎస్ఆర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి యుఎస్ఏ వచ్చింది. పెద్దన్న పాత్రలు ఇవి పోషించినాయి. యుఎస్ఏ ఉంటుందా అంటే రేపు అది కూడా వెళ్ళిపోతుందండి. ఎంత ఫేజ్ అవుట్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి. ఎంపైర్స్ అనేది కొలాప్స్ అవుతూ ఉంటాయి. రోమన్ సామ్రాజ్యం దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే ఎంపైర్స్ అనేవి కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. సో అందుకని ఒక కరెన్సీ మీద మనం చూసుకోకూడదండి. అందుకని బ్యాకప్గా గోల్డ్ పెట్టుకుంటారు, గోల్డ్ రిజర్వ్స్. ఓకే. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో అనిశ్చితత అనేది ఉంది కాబట్టి రేపొద్దున యుఎస్ ఉంటుందో లేదో. ఇప్పుడు రీసెంట్గా మనం బ్రిక్స్ అని కూడా స్టార్ట్ అయింది. సో రేపొద్దున బ్రిక్స్ బలపడుతుందేమో, డాలర్కి దెబ్బ పడుతుందేమో. సో ఈ బ్రిక్స్ అనేది ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ డాలర్కి విలువ తగ్గిపోతుంది. సో మళ్ళీ మనం ఏ కరెన్సీని ప్రపంచం శాసించేటట్టు తీసుకొస్తుంది. ఈ మధ్యలో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి గోల్డ్ని రిజర్వ్స్ కింద పెట్టుకుంటున్నారండి అందరూ. ఫిజికల్ గోల్డ్ ఈటీఎఫ్లు అండ్ ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేవి, ఈ మూడిట్లో కనుక చూసుకుంటే ఏది బెటర్ ఇన్వెస్టర్స్? ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే తన యొక్క రిక్వైర్మెంట్ బేస్ని బట్టి ఉంటుందండి. ఓకే. సో సాధారణంగా ఇన్వెస్ట్మెంట్గా మాట్లాడుకుంటే మాత్రం ఈటీఎఫ్లే. గోల్డ్ జ్యువెలరీని మనం ఇన్వెస్ట్మెంట్గా అనలేం. ఎందుకు అనలేం అంటే, మీ దగ్గరే గోల్డ్ ఉందా ఎగ్జాంపుల్, ఇన్వెస్ట్మెంట్ అని కొంటున్నారు, ఇంట్లో ఏమని చెప్తారు, అవసరానికి ఉపయోగపడుతుంది అంటారు. అవసరానికి తీస్తారా? తీరు. ఏ ఒక్క ఆడవాళ్ళు తీరండి అవసరానికి. చెప్పేటప్పుడు కొనేటప్పుడు ఏమో అవసరానికనే అంటారు. అవసరానికి తీయమన్నాం అనుకోండి, మూడో ప్రపంచంతో ఇంట్లోనే మొదలవుతుంది, ఎక్కడో కాదు. కాబట్టి మనం డొమెస్టిక్ పర్పస్గా తీసుకునేది అయితే ఇన్వెస్ట్మెంట్ కాదు నా ఉద్దేశంలో, అది జరగదు కూడా. కానీ ఒకవేళ నిజంగానే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ డొమెస్టిక్గా తీసుకుంటే మంచిదేనా? తీసుకోవచ్చండి, కానీ సెంటిమెంట్ ఇప్పుడు ఇండియాలో ఏంటంటే మనదే సెంటిమెంట్. అండ్ ఆర్నమెంట్ రూపకంగా, బిస్కెట్ రూపకంగా, కాయిన్స్ రూపకంగా, వీటిల్లో చూసుకుంటే ఫిజికల్ గోల్డ్ ఏది మనకు లాభదాయకం అంటారు? ఆర్నమెంట్లో మీకు ఇదే వస్తుంది కదండి, మనకి తరుగు అనేది ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఆర్నమెంట్ అనేది పక్కన పెట్టేసేయండి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే బిస్కెట్స్ ఆర్ కాయిన్స్ అండి. బట్ నాట్ సజెస్టబుల్ ఇన్వెస్ట్మెంట్గా అసలు గోల్డ్ మనం ఫిజికల్గా తీసుకోవడం అనేది నాట్ సజెస్టబుల్. కీప్ ఇట్ యాజ్ డిజిటల్. ఎందుకంటే ఫస్ట్ దాన్ని సేఫ్ గార్డ్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. ఆ సేఫ్ గార్డ్ చేయడం కూడా కష్టమే. కీప్ ఇట్ యాజ్ అ డిజిటల్ ఫార్మాట్ అండి. డిజిటల్గా మనం తీసుకున్న ఐదర్ సావరెన్ బాండ్స్ కానీ ఈటీఎఫ్లుగా కింద తీసుకోండి. సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు కీప్ గోల్డ్. కమింగ్ టు సిల్వర్ రేట్లు కూడా అమాంతం పెరిగిపోతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇన్వెస్టర్స్కి కానీ సామాన్యులకు కానీ మీరేం చెప్తారు? సిల్వర్ అయితే ఏం డౌట్ లేదండి, ఎందుకంటే అది ప్రీసియస్ మెటల్ అయింది, ప్లస్ ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా పెరుగుతోంది. సో ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది, ఎందుకంటే సిల్వర్ ఈస్ ఎ బై ప్రోడక్ట్, ఒరిజినల్ డైరెక్ట్ మైనింగ్ కాదు అది. ఇప్పుడు గోల్డ్ చేసినప్పుడు, అదర్ మెటల్స్ చేసినప్పుడు ఇట్స్ ఎ బై ప్రొడక్ట్, అంటే ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. ప్రొడక్షన్ ఎప్పుడైనా తక్కువ ఉంది అన్నప్పుడు సప్లై డిమాండ్లో డిమాండ్ ఎక్కువ ఉంది, మరి సప్లై తక్కువ ఉన్నప్పుడు రేట్ పెరుగుద్ది ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు ఇంత సడన్గా పెరగడానికి కారణం ఏంటంటే యూసేజ్. ఇప్పుడు అసలు పిక్చర్ ఇంకా స్టార్ట్ కాల, గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ ఇంకా స్టార్ట్ కాల, దాంట్లో ఎక్కువ యూసేజ్ ఇంకా అవసరం ఉంటుంది, విపరీతంగా అవసరం ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్నప్పుడు జనరల్గా ఏంటంటే ఆ సిల్వర్ పెరిగిపోతుంది, కొనేసారి ఇక్కడ కొంటే ఇది అయిపోద్ది అన్నట్టు ఆ ఇదిలో 2, 2.5, 3, 3.5 ఆ టైంలో ఏంటంటే ఎక్కువ ఫ్యూచర్స్ లో కానీ వాటిలో ఎక్కువ మంది యాడ్ అవుతా ఉంటారు. యుఫోరియా అని మెయిన్ అదే కారణం. సో దాని అనుగుణంగా ఏదన్నా కొంచెం స్లైట్ గా ఏదన్నా కొంచెం నెగిటివ్ వస్తే కొనేటప్పుడు అందరూ డిఫరెంట్ లెవెల్స్ కొంటారు, కానీ అమ్మేటప్పుడు మొత్తం ఒకేసారి దడదడ అమ్మేసరికి పారాబోలిక్ పాత్ అన్నట్టు. ఎప్పుడైనా సరే ఎక్స్ట్రీమ్ గా పెరిగినప్పుడు ఏదైనా అంతే, అసెట్ క్లాస్ లో బాగా పెరిగినప్పుడు రియల్ ఎస్టేట్ చూసాము, ఈక్విటీ చూసాము, ఏదైనా అంతే బాగా పెరిగినప్పుడు కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాని అనుగుణంగా తగ్గింది. కానీ ఫ్యూచర్ లో ఇప్పుడు మార్కెట్ స్ట్రాటజీలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే యూసేజ్ లో ఏమైనా తేడా ఉందా? ఇంకోటి అంటూ ఉంటారుగా, ఎంత తగ్గితే మళ్ళీ అంత పెరుగుతుంది అని చెప్పి. కొన్ని ఉంటాయి డిమాండ్ బట్టి, సప్లై డిమాండ్, యూసేజ్ బట్టి కన్సంప్షన్ అవుతుందా లేదా. ఇప్పుడు కన్సంప్షన్ ఏమైనా తేడా ఉందా మార్కెట్ లో? అంటే కంపెనీలు ఏమైనా సిల్వర్ మార్చే సిల్వర్ ఆల్టర్నేట్ ఏదైనా వచ్చిందా? రాలేదు కదా. రాలేనప్పుడు మరి అది ఇప్పుడున్న కంపెనీస్ కే ఇంత అవసరం ఉంటే నెక్స్ట్ 5 years అంటే కొత్త కంపెనీలు వచ్చినప్పుడు డేటా సెంటర్స్ వస్తాయి, వాటిల్లో కావాలి కాపర్ కావాలి, సిల్వర్ కావాలి. మరి వాటిలో కొత్త కంపెనీలు ఇప్పుడు దాకా మన మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, మనం ఓన్లీ సర్వీసెస్ మీద ఆధారపడ్డాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చెయ్యాలనుకుంటున్నాం. అట్లానే ఏపీ ఫార్మా అట్లా వాటిలో పెంచుతున్నాం.
కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అమ్మున్నప్పుడు ఇవన్నీ యూసేజ్ ఉంటుంది, మెటల్స్ అనే యూసేజ్ పెరుగుద్ది. అంటే డిమాండ్ ఇంకా పెరుగుద్ది కానీ తగ్గే ఛాన్స్ లేదు కదా. సో ఈ ఇఫోరియా వల్ల తగ్గిందే కానీ ట్రెండ్ రివర్సల్ కాదు. 100% మళ్ళీ చిన్నగా అంటే ఈ సంవత్సరం పెరిగినట్టు అయితే లాస్ట్ ఇయర్ పెరిగినట్టు నాకు ఇప్పుడే కావాలంటే రాదు. సో స్టెప్ బై స్టెప్ పెరుగుద్ది. సో మళ్ళీ 4,10,000 రాదా అంటే వస్తుంది. ఇప్పుడు నాకు ఈ సంవత్సరంలో రావాలంటే రాదు. సో దాని అనుగుణంగా దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అంటే అవసరాన్ని బట్టి, వాడుకను బట్టి, కన్సంప్షన్ బట్టి దాని పెరుగుతూనే ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ పెరిగే ఛాన్సే ఉంటుంది కానీ మళ్ళీ అంత తగ్గేదే ఛాన్స్ ఉంటుంది. వైట్ విల్ డామినేట్ ద ఎల్లో ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఇదే కాదు, ఒక వన్ మోర్ ఇస్ దేర్, అన్సంగ్ హీరో, కాపర్ ఆల్సో ఇస్ దేర్. ఇదివరకు కాపర్ వైర్స్ లో అల్యూమినియం కాపర్ రెండు కలిపేవాళ్ళు. అల్యూమినియం తీసేశారు ఎందుకంటే రస్ట్ వస్తుందని. సో ఇప్పుడు డేటా సెంటర్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ప్యూర్ కాపర్ వైర్స్ అవసరం ఉంటుంది. అది కూడా విపరీతంగా డిమాండ్ ఉంది. సో అందుకని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఓన్లీ సిల్వర్ కాకుండా మెటల్స్ లో డైవర్ట్ చేసేయండి. అంటే జనరల్ గా మెటల్స్ లో పెట్టాల్సింది 10 to 15%. ఈక్విటీనే ఏదైనా ఈక్విటీ మెయిన్. అసలు ఈక్విటీ డెప్త్ తెలిసిన వాళ్ళు దాని నుంచి బయటికి ఎక్కువ రారు. ఎందుకంటే ఇప్పుడు 80 years వాళ్ళు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో చూస్తే ఇదివరకు 60% డెట్, 40% లేదా 20% ఈక్విటీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఏ పోర్ట్ఫోలియోని చూడండి, 80% ఈక్విటీ ఉంది, 20% డెట్టే ఉంటుంది. ఆ 10% మెటల్స్ పెట్టుకోవాలి, 10% డెట్ పెట్టుకోవాలి. అంటే డైవర్సిఫైడ్ చేయటం మంచిది. మెటల్స్ లో 10 to 15% ఒకే దాంట్లో కాకుండా దాన్ని కూడా చేస్తే, ఇప్పుడు మనం 10 లక్షలు ఒకే దాంట్లో పెట్టాం. ఇప్పుడు 4,10,000 కొన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వస్తుందా రాదా ఇదే టెన్షన్ కదా. అంత టెన్షన్ అవసరం? ఇప్పుడు అదే మీరు ఒక 10% పెట్టుంటే మనకి 10 లక్షలు ఉన్నాయి, దాంట్లో పెట్టాం, దాంట్లో 10,000 పోయినాయి, అంత టెన్షన్ ఉండదు. సో ఎక్కువ అమౌంట్ కనపడేదానికి భయం వేస్తుంది. సో డైవర్సిఫైడ్ చేసినప్పుడు ఎప్పుడైనా సేఫ్ గా ఉంటాం. మెటల్స్ లో ఈ రకంగా సేవ్ చేసి మిగతాది ఈక్విటీలో పెట్టుకుంటే ఈక్విటీ మార్కెట్ లో ఎప్పుడైనా సరే ఆ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ రానిది ఆ నెక్స్ట్ ఇయర్ కానీ మొత్తం కల్పిస్తుంది. దట్స్ ద మ్యాజిక్. ఆ మ్యాజిక్ తెలిసిన వాళ్ళు ఈక్విటీ నుంచి బయటికి రారు. మేజర్ అది దాని డెప్త్ తెలియాలి ఈక్విటీలో. అంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ప్రైసెస్ విల్ డిఫర్ వెన్ ఇట్ కమ్స్ డౌన్ వీ హ్యావ్ టు పిక్ అప్. అంతేగాని 9 రూపాయలు ఉంది, లేకపోతే ఎవరో మెసేజ్ వచ్చింది, లేదా పలానానికి డబ్బులు వచ్చినాయి, నాకు కూడా ఆ స్క్రిప్ట్ లో కొంటే వస్తాయి అనేది కొనకూడదు. సో ఇట్ డిఫర్స్. మనం ఎక్కడ ఎంటర్ అయ్యాం, ఆయన ఎక్కడ ఎంటర్ అయ్యాడు. సో లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ చూసుకుంటూ మీకు ఎవరైతే అనలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సూచనలు సలహాలు తీసుకొని చేస్తే డెఫినెట్ గా ఓవర్ ఏ పీరియడ్ మనం పెట్టిన డబ్బులకి ఇన్ఫ్లేషన్ బీట్ అవుతూ సేఫ్ జోన్ లో ఉంటాం. లేదా అధపతాలానికి పాము పట్టంలో పాము కట్టేసి ఎక్కడ మొదటి పట్టానికి వస్తామో అట్లా వస్తాం. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ కష్టపడాలి, స్క్రాచ్ నుంచి. సో అలా చేసుకునే బదులు హార్డ్ అండ్ మనీ కదా అది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవరికో మెసేజ్ వచ్చింది, ఎక్కడి నుంచో మెసేజ్ వచ్చింది పెట్టే బదులు మీరు అది పెట్టేటప్పుడు ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఎనీవన్ కెన్ డూ. సో దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఏ అనలిస్ట్ చెప్పినా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా చూసుకొని చేసి దాని లెవెల్ చూసుకుంటూ చేస్తే డెఫినెట్ గా మంచి పర్సంటేజ్ ఇది అవుతుంది. అంటే మీకోసం, మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం చేయండి. అంతేగాని ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలంటే ఒక జీవితం సరిపోదు. సో వెంకట్ గారు, బేసిక్గా మహామహులు అని చెప్పొచ్చు. ఈ ట్రేడింగ్స్ కానివ్వండి, స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్స్ చేసి కొంతమంది చాలా లాసులు చూసిన వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు కొత్తగా పెట్టుబడి ప్రారంభించాలని అనుకునే వాళ్ళకి ఈ పీరియడ్, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టైం కరెక్టా, సరైన సమయం అనుకోవచ్చా? ఎలా? ఈక్విటీ మార్కెట్కి అయితే ఏ పీరియడ్ అయినా కరెక్టేనండి. ఈక్విటీ మార్కెట్ మనం కాసేపు పక్కన పెట్టుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మనం స్పెసిఫిక్గా చెప్పుకుంటా ఉంటే, ఇందాక మిత్రులు ప్రభు గారు చెప్పినట్లుగా పర్టికులర్ గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకుంటే వారు చెప్పినట్లుగా కొంచెం చూసి పెట్టుకునే పరిస్థితి ఉంటే మాత్రం ఓకేనండి. లేకపోతే అత్యాశకు పోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉంటారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 2024 టైంలో, 2024 ఎండింగ్ టైంలో మనకి సిల్వర్ వచ్చేసి 70-80 వేలు ఉంది. అక్కడి నుంచి చూసుకుంటే 2025 ఎండింగ్ వచ్చేసరికి 2 లక్షలు అయిపోయింది. 2025 డిసెంబర్ నుంచి చూసుకుంటే 2026 జనవరి ఎండింగ్ వచ్చేసరికి 4 లక్షలు అయింది, 4+ అయింది. ఒక నెలన్నరలోనే 2 నుంచి 4 అయిపోయింది. ఎందుకు ఎంత స్పీడ్గా పెరిగింది? ఫస్ట్ పాయింట్, ఆ క్వశ్చన్ అందరికీ వచ్చింది. పెరిగిన తర్వాత మళ్ళీ 4.20 రేంజ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం 2.30, 2.40కి వచ్చేసింది. ఎందుకు తగ్గింది? ఇందటి వారు అన్నట్టుగా పారాబోలిక్ పెరగటం, అదే స్పీడ్లో మళ్ళీ కిందకి రావడం. ఎందుకు జరుగుతుంది అనేది ఫస్ట్ మనం
ఆలోచన చేసుకోవాలండి. దీనికి సమాధానం కనుక దొరికితే మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవచ్చు అనేది వచ్చేస్తుంది. ప్రశ్నలోనే సమాధానం ఉంటుందండి. సో అసలు ఎందుకు పెరిగింది, ఒకేసారి మూమెంట్ ఎందుకు స్టార్ట్ అయింది అని అనుకుంటే, ఫస్ట్ పాయింట్ వారు చెప్పినట్లుగా సిల్వర్ డైరెక్ట్గా మైనింగ్ కాదు, అంటే ఉంది, చాలా తక్కువ మైన్స్ ఉన్నాయండి సిల్వర్ మీద. సెకండ్ వచ్చేసి అది బై ప్రొడక్ట్ అండి, జింక్ అండ్ కాపర్ నుంచి బై ప్రొడక్ట్. సో జింక్ అండ్ కాపర్కి సంబంధించిన బై ప్రొడక్ట్ కాబట్టి దానికి రిక్వైర్మెంట్, జింకు కాపర్కి రిక్వైర్మెంట్ ఉంటే, అంటే రిక్వైర్మెంట్ పెరిగితే వాటిని ప్రాసెస్ చేసి బై ప్రొడక్ట్ వస్తుంది. అక్కడ రిక్వైర్మెంట్ నార్మల్గానే ఉంది. నార్మల్గానే ఉన్నప్పుడు మనకి దీంట్లో అవుట్పుట్ పెద్దగా ఏం రాదుగా సిల్వర్లో, అంటే కొత్తగా ప్రొడక్షన్ లేదు, ప్రొడక్షన్ మామూలుగానే ఉంది. అలానే రెండోది వచ్చేసి ఒక విధంగా చెప్పాలి అని అంటే, మైనింగ్లు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఆగినాయండి రకరకాల రీజన్ వల్ల, అందుకని ప్రొడక్షన్లు తగ్గినాయి, ఈవెన్ గోల్డ్లో కూడా. కానీ ప్రపంచం మొత్తం గ్రీన్ రెవల్యూషన్ అని మొదలుపెట్టారు. కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి, గ్రీన్ రెవల్యూషన్ అన్నారు. దానికి తగ్గట్టుగా ముందు వెహికల్స్కి సంబంధించి తీసుకొద్దాం, ఈవీ ప్రొడక్ట్స్ తీసుకొద్దాం అని చెప్పేసి, మన దేశం ఒకటే కాదు ప్రపంచం మొత్తం ఎన్ని వచ్చినాయి. మరి ఈవీకి అన్నిటికీ కావాల్సింది సిల్వర్ కావాలి, బ్యాటరీస్కి కానీ సోలార్ ప్యానల్స్కి కానీ. గ్రీన్ రెవల్యూషన్ అంటే అవే కదా. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి డేటా సెంటర్లు వీటికి కూడా కావాలండి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నిటికీ సిల్వర్ కావాలి. అంటే యూసేజ్ సడన్గా ఒకేసారి స్పైక్ అయింది, మీకు యూసేజ్ స్పైక్ అయింది, ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆబ్వియస్గా ఏమవుతుందండి, సింపుల్ ఎకనామిక్స్ అండి. సప్లై లేదు, డిమాండ్ హ్యూజ్ అయిపోయింది, ప్రైస్ షూటప్ అయింది. దానికి తోడుగా ఒకేసారి స్టార్టింగ్ మనకి ఏమవుతుందంటేనండి, ఇందట వారు అన్నట్లుగా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అయింది. ఎప్పుడైతే మీకు ప్రైజ్ సడన్గా పెరుగుతుందో అందరూ కూడా ఏమయ్యారు, మనం ఈ ర్యాలీలో పాల్గొనలేకపోతున్నామని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంట మొదలుపెట్టారు. అది ఏ ప్రైజ్లో ఉంది, ఎంత ఉంది, దానికి నిజంగా అంత డిమాండ్ ఉందా ఏంటి అవన్నీ చూడాల, బేసిక్స్ చూసుకోవట్లేదు. అలా సడన్గా అది పెరుగుతూ వెళ్ళిపోయిందండి. పెరుగుతూ వెళ్ళిపోయి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ అమ్మేవాళ్ళు లేరు, ఇటు కొనేవాళ్ళు లేరు. ఏమైంది, ప్రైస్ కరెక్షన్లోకి వచ్చేసి ప్రస్తుతం స్టాగ్నెంట్ అయింది. అయితే రేపు సిల్వర్ మళ్ళీ పెరుగుతుందండి, డెఫినెట్గా పెరుగుతుందండి, పెరగకుండా ఎక్కడికి వెళ్తుంది. యూసేజ్లు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో ఇంకా యూసేజ్లు చాలా ఎక్కువ ఉంటాయండి. అయితే ఒక రియలిస్టిక్ ప్రైస్కి వచ్చి అక్కడ నుంచి ఆర్గానిక్గా పెరగాలండి, సడన్గా ఎప్పుడు పెరగకూడదు. ఏ స్టాక్ అయినా, ఏ అసెట్ క్లాస్ అయినా ఆర్గానిక్గా గ్రోత్ ఉంటే అది లాంగ్ టర్మ్గా స్టాండింగ్ ఉంటుందండి. సో సిల్వర్ వచ్చేసి కూడా నెక్స్ట్ ఒక 2 లక్షలు ఆ రేంజ్కి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ స్టేబుల్ అక్కడి నుంచి పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ 4 లక్షలు కూడా దాటి 4, 5, 10 కూడా వెళ్ళొచ్చు. కానీ ఎప్పటికి వెళ్తుంది ఏంటి అనేది ఎవరని చెప్పలేము, అది స్లోగా వెళ్తుంది, గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో రిస్క్ తీసుకునే వాళ్ళు బేసిక్గా బంగారం కొనడానికి దూరంగా ఉండాలంటారా? రిస్క్ తీసుకునే వాళ్ళు కొనొచ్చండి, కొనొచ్చు. రిస్క్ తీసుకోలేని వాళ్ళు దూరంగా ఉండండి. ప్రస్తుతానికి మెటల్ సెక్టర్ ఈజ్ హైలీ వాలటైల్ అండి. సో హైలీ వాలటైల్ ఉన్న సెక్టార్లో రిస్క్ తీసుకునే వాళ్ళు అండ్ స్టాక్ మార్కెట్లో గనక ర్యాలీ మొదలైతే గోల్డ్ రేట్లు తగ్గుతాయండి? కొంచెం తగ్గడానికి ఆస్కారం ఉంది. ఫస్ట్ పాయింట్ ఎందువలనంటే, మీకు రిటర్న్స్ పరంగా చూసుకుంటే ఈక్విటీ మార్కెట్ ఇచ్చినంత రిటర్న్స్ బులియన్ మార్కెట్ ఇవ్వదు. ఈక్విటీయే చాలా స్పీడ్గా రిటర్న్స్ ఇస్తుంది. మార్కెట్లు అంతే స్టేబుల్ అయితే ఈక్విటీ మార్కెట్లు మళ్ళీ గోల్డ్లో పెట్టిన పెట్టుబడులు వెనక్కి వచ్చి ఈక్విటీ మార్కెట్లోనే వస్తాయండి. సో చిన్న సింపుల్ స్ట్రాటజీ లాంటిది ఒకటి చెప్తానండి. అసలు గోల్డ్ సిల్వర్ కొనుక్కోవాలంటే ఎలా, జిఎస్ఆర్ అంటారు, గోల్డ్ సిల్వర్ రేషియో. ఓకే, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, గోల్డ్ ప్రైస్ డివైడెడ్ బై సిల్వర్ ప్రైస్ చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ని బేస్ చేసుకుని నేను ఎందుకని మర్చిపోతాను రాసుకొచ్చాను. సో ఈ నెంబర్ని బేస్ చేసుకుని మనం ఎప్పుడు తీసుకోవాలి అనేది చేసుకోవచ్చండి. ఈ రేషియోలో 85% కన్నా ఎక్కువ ఉంటే మనం ఫియర్ ఇండెక్స్లోకి వెళ్ళిపోతాం. సో అది 85% కన్నా ఎక్కువ ఉండకూడదు. 85% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మీరు గోల్డ్ని అక్యూములేట్ చేయాలి. మీకు ఈ రేషియో చేస్తే 85% కన్నా ఎక్కువ వస్తే మాత్రం గోల్డ్ని అక్యూములేట్ చేయండి. ఓకే, అలాగే 75 to 85 వస్తే మాత్రం గోల్డ్ కొద్దిగా తగ్గించాలి, అంటే ఓవర్ వెయిట్లోకి వెళ్ళిపోయి తగ్గించాలండి. 65 to 75 వస్తే మాత్రం సిల్వర్ని యాడ్ చేసుకోవాలి, అప్పుడు సిల్వర్లోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాలిక్యులేషన్ చెప్పండి. గోల్డ్తోనే స్టార్ట్ చేయాలండి ఎప్పుడు కూడా, బికాస్ ద గోల్డ్ ఇస్ ద సేఫెస్ట్. క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ సింపుల్ అండి. గోల్డ్ ప్రైస్ డివైడెడ్ బై సిల్వర్ ప్రైస్, మీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ వస్తుంది కదా, వచ్చిన వాల్యూ పర్సంటేజ్, ఆ వచ్చింది నెంబర్స్ 85% కన్నా ఎక్కువ ఉంటే మనం గోల్డ్ అక్యూములేషన్ స్టార్ట్ చేయాలి. 75 to 85 వచ్చినప్పుడు గోల్డ్ కొద్దిగా ఓవర్ వెయిట్ అయింది కాబట్టి మనం కొంటం తగ్గించాలి. సో ఎప్పుడైతే అది 75 దగ్గర నుంచి కిందకి దిగుతుందో 65 వరకు వచ్చిందో సిల్వర్ని అక్యూములేట్ చేయాలి, అప్పుడు సిల్వర్ స్టార్ట్ చేయాలండి అక్యూములేషన్. 65 కన్నా దిగుతూ ఉంటే గోల్డ్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని సిల్వర్లోకి హెవీకి వెళ్ళిపోవాలి.
సో ఇది గనక మనం పాటిస్తే గోల్డ్ సిల్వర్లో మనం రిస్క్ తక్కువగా రిటర్న్స్ తీసుకోవచ్చు. సిల్వర్ కొనుక్కోవాలి, గోల్డ్ కొనుక్కోవాలని చెబుతున్నాం కానీ ఏం కొనుక్కోవాలో చెప్పట్లేదుగా. మళ్ళీ మీరు వెళ్ళి గోల్డ్ షాపులకి దగ్గరికి వెళ్ళొద్దు, లేదా సిల్వర్ షాప్కి వెళ్ళొద్దు, ఈటీఎఫ్లు కొనుక్కోండి. అది నేను అంటే మన ప్రేక్షకులకు చెబుతున్నాను. కరెక్ట్. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఈటీఎఫ్లు మంచిదంటారు. ఈటీఎఫ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకు చెబుతున్నానంటే 2024లో ఇలాగే సిల్వర్ కొనుక్కోండి, పెరగడానికి స్కోప్ ఉంది, గ్రీన్ రివల్యూషన్ స్టార్ట్ అవుతుందని ఇలాగే 2024లో ఒక వీడియో చేసినప్పుడు నాకు కింద కామెంట్లు వచ్చినాయి. వీరికి సిల్వర్ షాప్లో ఉన్నట్లుంది, సిల్వర్ని ప్రమోట్ చేస్తున్నారు, అది 70,000 ఉంది, అది 1,00,000 పెరగదు. నేను ఆ రోజుల్లోనే 2 లక్షలు వెళ్తుందని చెప్పానండి. 2 లక్షలు వెళ్తుందని చెప్తున్నారు, ఈయనకి సిల్వర్ ప్రమోట్ చేస్తున్నారు ఈయన అన్నారు. సిల్వర్ కొనుక్కుంటే మళ్ళీ మనం అమ్మేస్తే దాంట్లో మళ్ళీ తరుగు ఎక్కువ పోతుంది కదా. తరుగు ఎక్కువ పోవటం కాదండి, మీరు కొనాలి అంటే ఈటీఎఫ్లు కొనాలి, అంతేగాని గోల్డ్ కొనమంటున్నాం లేదా సిల్వర్ కొనమంటున్నాం ఫిజికల్ కమింగ్ టు దట్ పాయింట్, ప్రభు గారు ఇందాక మీరు ఒక చిన్న పర్సంటేజ్ చెప్పారు. సో చిన్నగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు తమ పోర్ట్ఫోలియోలో నుంచి ఎంత పర్సంటేజ్ గోల్డ్ కి సిల్వర్ కి పెట్టచ్చు అంటారు? 10 to 15%. 10 to 15% మెటల్స్ లో పెట్టుకుంటే మంచిది. డైవర్సిఫైడ్, అది కూడా మెటల్స్ లో కూడా సింగిల్ మెటల్ వద్దు. దాంట్లో గోల్డ్ అవసరార్థం ఎంత అవసరమో అంత కొనుక్కోండి, అంతేగాని ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసి ఎక్కువ కొనొద్దు. సో మీరు చెప్పిన దానికి క్యాలిక్యులేషన్ మీరు చెప్పింది మ్యాచ్ అవుతుంది. 100% మీరు గోల్డ్ అవసరార్థమే కొనుక్కోండి. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఎంత అవసరమో ఇప్పటి నుంచి మంత్ చేసుకోండి. సార్ అన్నట్టు ఈటీఎఫ్ లో అటు పెట్టుకోండి, అంతేగాని ఇమీడియట్ గా కొనుక్కుంటే ఏముందంటే టైం ఉండి ఇమీడియట్ గా ఉంటే తగ్గితే ఇబ్బంది పడాలి. సో అది స్టాగర్డ్ మేనర్ లో కొంటే మంచిది. సో ఎక్రూట్ చేస్తే టైం లేకపోతే ఒక ఎత్తు, టైం ఉంటే ఒక ఎత్తు. సో ఆ రకంగా వెళ్ళి గోల్డ్ అవసరార్థం ఎంత అవసరం అంతవరకే పెట్టండి, అంతకు మించి పెట్టద్దు. ఎందుకంటే గోల్డ్ కాయిన్స్ మీద 50 కాయిన్స్ కంటే లోన్ రాదు న్యూ రూల్స్ ప్రకారం. ఆర్నమెంట్స్ మీద 1 kgనే, బిస్కెట్స్ మీద నో లోన్, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. నాకు లోన్ అంటే అప్పుడు గుర్తొచ్చింది సార్, ఇప్పుడు కొంతమంది గోల్డ్ కొంటున్నారు, మళ్ళీ దాని మీద బ్యాంక్ లోన్ తీసుకొని రొటేషన్ చేస్తా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఇది అసలు ఎలాంటి ఐడియా? అంటే అది పడుతున్నప్పుడు మళ్ళీ మార్జిన్స్ పెంచాలిగా, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది కదా. ఇప్పుడు హెయిర్ కట్ తీసుకుంటారు, హెయిర్ కట్ కంటే తక్కువ ఇంకా పడుతుంది అనుకోండి, అప్పుడు ఇబ్బందే కదా. సో పెరిగితే ఓకే, బానే ఉంటుంది, తగ్గినప్పుడే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇమీడియట్ ఆక్షన్ పెట్టి మన గోల్డ్ మిస్ అవుతాం. సో డబ్బులు కట్టాలి, ఇమీడియట్ గా డబ్బులు కట్టలేరు, కట్టలేనప్పుడు ఆక్షన్ పెట్టాలి, మన గోల్డ్ మిస్ అయినట్టే. సో అట్లా ఈ లోన్స్ అప్పుడు అది కొంచెం ఇబ్బంది ఉంటుంది వాళ్ళు ఎవరైనా. సో అందుకనే ఎంత అవసరమో మనకి దాని ప్రకారం పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఎందుకంటే వాడి కోసం వాడుతున్నాం, మనం ఏం లోపల లాకర్లో పెట్టలా. ఆ లాకర్లో పెడితే ఏం రాకపోతే అన్సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ వాడుతున్నాం కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను వాడుతున్నాను, వాడిన దానికి మనం పే చేస్తాం ఏదైనా కానీ. సో అలా చూసుకుంటే బెస్ట్. అదే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే 100% మిగతా మెటల్స్ లో డైవర్సిఫైడ్ చేసి పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. సో దాని ప్రకారం వెళ్తే హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే పడిన పెద్ద బాధ అనిపిదు. ఈ గోల్డ్ రేట్స్ పెరగడం వల్ల బేసిక్ గా మార్కెట్ లో దొంగ బంగారం పెరిగే అవకాశం ఎక్కువ ఉందంటారా? మీ ఒపీనియన్ చెప్పండి. ఆబ్వియస్ గా ఉంటుందండి, అది ఎప్పుడూ ఉంటుంది. సో అది అంటే ఒక సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి మనం దానికి పెద్దగా మనం చెప్పేది ఉండదు. క్రైమ్ రేట్ కూడా పెరుగుద్ది గోల్డ్ పెరిగితే, చిన్న చిన్న వాటికే ఇది అయిపోతుంది. అవునవును. సో ఈ ఎస్ఐపి విధానంలో పెట్టుబడి పెట్టే వాళ్ళు గోల్డ్ లో పెట్టొచ్చా? ఎలా ఉంటుందా ప్రాసెస్? పెట్టొచ్చండి. వారు ఇందాక ప్రభు గారు చెప్పింది అదే, మీకు ఒక 1 year 2 years స్పాన్ లో ఒక ఆర్నమెంట్ చేయించుకోవాలనుంది. సో మనకి గోల్డ్ షాప్ లో వాళ్ళు చాలా స్కీములు పెట్టారు, మంత్లీ ఎంత పే చేయండి అని. సో ప్రైస్ లాక్ ఉంటుంది దాంట్లో. సో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రైస్ పెరిగినా తగ్గినా కూడా యావరేజ్ ప్రైస్ అయిపోతుంది కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. అండ్ ఒకేసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేయకోకుండా యావరేజ్ ప్రైస్ లో తీసుకుంటాం కాబట్టి మనకు కూడా పెద్దగా బాధ అనిపించదు ప్రైస్ పెరిగినా తగ్గినా. సో అది మంచి ఆలోచన అండి. అండ్ మార్కెట్ కరెక్షన్ వస్తే కనుక గోల్డ్ ఎంత వరకు సేఫ్ హెవెన్ గా పనిచేస్తుంది? సేఫ్ హెవెన్ అంటే ఏంటండి అసలు? యాక్చువల్గా 7-8% మినిమం వస్తుంది, దట్ ఈస్ సేఫ్ హెవెన్. ఎప్పటికైనా అది ఉంటుంది 7-8%. ఎక్స్ట్రీమ్ గా పై పెరిగింది దానికి కరెక్షన్ వస్తుంది. సో ఇప్పుడు బాగా పెరిగినాయి, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా బాగా పెరిగినాయి కాబట్టి మేబీ ఇంకొంచెం తగ్గచ్చు. ఇంటర్నేషనల్ అౌన్స్ తీసుకున్న 5,600 వరకు వెళ్ళింది, ఇప్పుడు 4,900 దగ్గర ఉంది. సో ఏదైనా మళ్ళీ 5,000 అబోవ్ క్రాస్ అవుతున్నప్పుడు, జియో పొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ కన్సర్న్స్ ఏదైనా ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుద్ది, అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడినప్పుడు అది తీసుకుంటది, అసెట్ హెడ్జింగ్ కోసం వాళ్ళు తీసుకుంటారు, అటు పెరుగుతూ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ అటు వెళ్తాయి. సో అప్పుడు మళ్ళీ లెవెల్ దాటినప్పుడు 5,100 to 200 దాటిందంటే మళ్ళీ హై చూడమా అంటే ఇష్యూస్ కనుక రన్నింగ్, రేపొద్దున ఇరాన్ వార్ వచ్చింది, అది ఏమన్నా వెనుజులా టైప్లో అబ్డక్షన్ మోడల్లో ఉంటుందా, లేదా మన యుక్రెయిన్ రష్యా వార్ లాగా
కంటిన్యూ అట్లా వారు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ గోల్డ్ మెటల్స్ పెరుగుతాయి. సో ఇష్యూస్ బట్టి కూడా ఉంటుంది కాబట్టి అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. లేదు అంటే చిన్న చిన్నగా గోల్డ్ పెద్దగా పెరగపోవడం అనేది అంత బాగా పెరగదు. ఎందుకంటే రిటైల్ పీపుల్ ఎంత కొన్నా ఎంత పెరుగుద్ది, సెంట్రల్ బ్యాంక్స్ ఆపలేదు, వాళ్ళు కొంటూనే ఉంటారు కాబట్టి కొంచెం అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ ఓ 2000 3000 ఇప్పుడు 135 to 140 అన్నాం. ఇంకా సిల్వర్ అయితే, గోల్డ్ అయితే ఇంకొంచెం 5600 దాటుద్దా అంటే ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు దాటే అవకాశాలు ఉంటాయి. సో ఇంటర్నేషనల్ మీద ఆధారపడే ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్, మనకి డొమెస్టిక్ మీద ఉండదు. సో ఆ రెండింటి బట్టి ఆ ఇష్యూస్ జియో పొలిటికల్ టెన్షన్స్ బట్టే ఆ గోల్డ్ ఔన్స్ అనేది రేట్ అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ దీని మీద పడుతుంది. ఓకే. సో లాంగ్ టర్మ్ రిటర్న్స్ విషయంలో చూసుకుంటే గోల్డ్ స్టాక్స్ ని మించగలదా? లాంగ్ టర్మ్లో స్టాక్స్ మించలేదండి. ఓకే. ఈక్విటీ ఇస్ ద క్లియర్ విన్నర్ దీంట్లో. ఓకే. సో గోల్డ్ ఇందాక మీరు అడిగారు క్వశ్చన్, సేఫ్ హెవెనేనా? సో సేఫ్ రిటర్న్స్ కావాలంటే ఎస్, గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తా రిటర్న్స్ కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ ఎక్కువగా రిటర్న్స్ కావాలి అంటే, రిచ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈక్విటీస్ అండి. ఎందుకంటే మీరు గోల్డ్లో చూసుకుంటే వారు చెప్పినట్లుగా 78% లేదా 10 to 12% అనేది కొంచెం యావరేజ్ రిటర్న్స్గా వస్తూ ఉంటాయండి. మేము చెప్పేది ఏదైనా లాంగ్ రివ్యూలో చెప్తున్నాం. మళ్ళీ మీరు కంపారిటివ్ 1 year 2 yearsలో వచ్చిన రిటర్న్స్తో కంపేర్ చేయొద్దండి. చాలా మంది చేసే మిస్టేక్ అదే. ఏదైనా తీసుకుంటే ఒక లాంగ్ రివ్యూ తీసుకోండి. 10 years 15 years 20 years తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం అంత లాంగ్ ఉంటుంది. సో ఇలా తీసుకుంటే మాత్రం మనకి రిటర్న్స్ అనేవి ఈ రేంజ్లోనే ఉంటాయండి. ఈక్విటీ మార్కెట్ అలా ఉండదండి. ఈక్విటీ మార్కెట్లో రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి లాంగ్ రివ్యూలో మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా అంటే ఎస్, బాగుంటుంది. అండ్ పోర్ట్ఫోలియో వారు చెప్పినట్టుగా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఆ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్లో మళ్ళీ రకరకాల అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అంటారు, బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో అంటారు, లో రిస్క్ పోర్ట్ఫోలియో అంటారు, ఇట్లా రకరకాల పోర్ట్ఫోలియోలు ఉంటాయండి. సో దీంట్లో పర్సన్ ఏజ్ గ్రూప్ని బట్టి, పర్సన్ తీసుకోవాల్సిన రిస్క్ని బట్టి మనం అసలు ఎంత గోల్డ్లో పెట్టుకోవచ్చు, మెటల్ సెక్టర్లో ఎంత పెట్టుకోవచ్చు, ఈక్విటీ సెక్టర్లో ఎంత పెట్టుకోవచ్చు అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. జనరల్గా మనం చెప్పలేం. సో ఓవరాల్గా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మంచి ఆలోచన. ఓకే. ప్రస్తుతం గోల్డ్ ఓవర్ వాల్యూడ్ అయిందని కొందరు అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే క్రైమ్ అనుకున్నట్టు క్రైమ్ రేట్ పెరుగుద్ది గోల్డ్ బాగా పెరిగితే. సో కొంచెం తక్కువ మనకి మిడిల్ అండ్ లోవర్ మిడిల్ ఎక్కువ అనుకోవచ్చా? మరి మనకు మిడిల్ అండ్ లోవర్ మిడిల్ ఎక్కువ. సో గోల్డ్ ఎక్కువ పెరిగితే ఏం చేస్తారు, గోల్డ్ కొనకుండా సిల్వర్ ఆర్నమెంట్స్ వాడతారు ఆబ్వియస్ గా. సో అది తగ్గితేనే మంచిది. పెరుగుతా పోతే ఎక్కడ కొనాలా, అది కొంచెం కష్టం ఉంది. సో ఎక్కువ మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారు కాబట్టి అది చేసిన తర్వాత మిగతా పనులు చేస్తారు. అంటే దాని ఎఫెక్ట్ మిగతా వాటి మీద పడుతుంది. మరి రొటేషన్ లో మిగతా దెబ్బతింటాయిగా. సో ఎప్పుడైనా సరే జేబులో కొంచెం డబ్బులు మిగులుతున్నప్పుడే కదా అదర్ వాటి మీద డైవర్సిఫైడ్ అయ్యేది. సో అది అంత పెరగడం కూడా మంచిది కాదు. కొంచెం తగ్గితేనే బెస్ట్. తగ్గితేనే అందరు హ్యాపీగా ఉంటారు ఎప్పుడైనా సరే. సో ఇప్పటి నుంచి ఒక 6 నెలలు చూసుకుంటే మనకి ఈ రేట్లు ఏ దిశగా వెళ్ళే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ప్రస్తుతం కన్సాలిడేషన్ స్టేజ్ వచ్చేస్తుందండి. బులియన్ మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ స్టేజ్లోనే ఉంది. బులియన్ అనే కాదు, మెటల్ సెక్టర్ దాదాపుగా. గోల్డ్ వచ్చేసి మేము అయితే 1,30,000 నుంచి 1,35,000 రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సిల్వర్ కూడా 2 lakhs, అరౌండ్ 2 lakhs వరకు, 2 lakh నుంచి 2,20,000 ఈ జోన్లో కన్సాలిడేషన్ ఎక్కువ రోజులు జరగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఆ జోన్లో అక్యూములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రైస్ కనుక ఆ జోన్కి వస్తే అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అయితే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో లాస్ట్ 1.5 yearలో పెరిగినంత స్పీడ్గా పెరుగుతాయి అంటే పెరగండి. బట్ పెరగడం కన్ఫర్మ్, పెరుగుతాయి కానీ చాలా స్లోగా పెరుగుతాయి. రిటర్న్స్ అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈటీఎఫ్లే కొనమని ఎందుకు చెప్తున్నాం అంటే, ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో షాపుల్లో ట్రేడ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టోరేజ్ ప్రాబ్లం సిల్వర్కి, ఇంట్లో పెట్టుకోలేరు, వాళ్ళ దగ్గరే పెట్టి ఆ ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈరోజు 10,000 పెరిగింది అనుకోండి, 10,000 ఒక 2,000 ఇచ్చేసి 8,000 తీసుకుంటున్నారు. అట్లా ట్రేడింగ్ ఎక్కువైంది. దానికి ఎఫెక్ట్ ఏంటంటే పెరుగుతున్నప్పుడు వాళ్ళు తక్కువ రేట్లో చెప్తారు, అక్కడ అదంటికి ఏముండదుగా, వాళ్ళు చెప్పిందే వేదం. ఇక్కడ ఎక్స్చేంజ్లో అయితే మనకి నచ్చితే ఆ రేటు కొంటాం, లేకపోతే లేదు. మార్జిన్స్ పెంచుకోవాలి. రెగ్యులేటరీ అథారిటీ ఉంది కాబట్టి. గోల్డ్ షాప్ ఉంది అనుకోండి, అక్కడ రెగ్యులేటరీ అథారిటీ ఏం లేదు. మీ షాప్ మీద ఆయన షాప్ అయింది, కస్టమర్ మీ షాప్ వస్తే మీ రేట్ చెప్తారు. రెగ్యులర్ గా వెళ్ళే షాప్ అయితే గనక ఫ్రెండ్షిప్ ఒకటి ఉంటది కాబట్టి మేనేజ్ చేయడం. గోల్డ్ షాప్ లో 4 షాపులు చూడండి, ఈ షాప్ లో ఉన్న రేటు పక్క షేట్ 500 తేడా ఉంటుంది. అవును, డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఎవరిష్టం వాళ్ళది అది. అవును, దానికి ఒక ఇది. కొన్ని షోరూమ్స్ కూడా ఇది చెన్నై గోల్డ్ రేట్ అమ్ముతారు, అదైతే తక్కువ ఉంటుందని వెళ్తారు.
కొన్నేమో ముంబై రేట్ అంటారు, క్యారెట్స్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అట్లా ఉన్నాయి కదా, డిఫరెంట్ రేట్లు ఉంటాయి, దానికి అనుగుణంగా తీసుకోవాలి. కానీ మీకు ఇప్పుడు ఒక గోల్డ్ ఆర్నమెంట్స్ మీకు ఇస్తాం, ఇప్పుడు మీరు చెప్తారా ఎంత క్యారెక్టర్ అని? చెప్పలేరు, ఇండివిజువల్ చెప్పలేరు. వాళ్ళు మన ఏదంటే అదే మనకి, సో వాళ్ళే చెప్పగలరు, అదే టెస్ట్ చేసి చేస్తారు కాబట్టి జనరల్గా ఎవరు చెప్పలేరు. సో అట్లా చూసుకుంటే చూసి కొంచెం జాగ్రత్తగా మీరు అన్నట్టు రిలయబుల్ తెలిసిన వాళ్ళు, కొంచెం మోసం చేయని వాళ్ళు అలాంటి చోట తీసుకుంటేనే మంచిది, దాని ప్రకారంగా వెళ్తేనే బెస్ట్. సో ఇప్పుడు ఒక ₹1,00,000 ఉందనుకోండి ఒకరి దగ్గర, మరి ఇప్పటికిప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, సిల్వర్లో చేయడం మంచిదా, లేదంటే అసలు ఆగాల మంచి టైం కోసం? మీ వ్యూ ఏంటి? మీ వ్యూ ఏంటి? నాకు మీరు తెలిస్తే నేను ఆలోచిస్తా. షార్ట్ టర్మా లాంగ్ టర్మా? ఓకే, దాన్ని బట్టి ఉంటుంది. షార్ట్ టర్మ్ కావాలనుకునే వాళ్ళకి ఏంటి, లాంగ్ టర్మ్ కావాలనుకునే లాంగ్ టర్మ్ కంటే సిల్వర్ పెట్టుకోండి. ఓకే, షార్ట్ టర్మ్ కంటే కొంచెం కాపర్ కొంచెం పెరుగుతున్నాయి కదా, అవి కొంచెం ఇంకా మూమెంట్స్ ఉంటాయి. జింక్ ఇంకా పెరగల, మూమెంట్ రాలా, అల్యూమినియం ఇంకా పెరగల, అట్లాంటి కొన్ని ఉన్నాయి కదా స్టాక్స్, అవి స్టాక్స్ ఇవి లేవు, ఈటీఎఫ్ గానీ అవి లేవు, అవి స్టాక్సే కొనుక్కోవాలి. ఇప్పుడు కాపర్ కూడా స్టాక్సే కొనుక్కోవాలి, కాపర్ ఈటీఎఫ్, కాపర్ పీస్ ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రపోజల్స్ నడుస్తున్నాయి, వస్తాయా లేదని తర్వాత, ఎందుకంటే దానికి జిఎస్టీ ఉంది 18%. సో మరి ఆ జిఎస్టీ 18% అంటే తెలిసిందే కదా మరి, సో ప్రాఫిట్స్ అనేది కొంచెం తగ్గిపోతాయి కాబట్టి అది ఏం చేస్తారో చూడాలి. ఒకవేళ వస్తే దాని అనుగుణంగా ఈటీఎఫ్ లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈటీఎఫ్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఎప్పుడైనా బెస్ట్, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, మనకి ఎక్కువ అవుతుంటది, స్టోరేజ్ ప్రాబ్లం ఉండదు, డిజిటల్ గా పెట్టుకుంటాం. ఈ మధ్య కాలంలో పిల్లల్ని కూడా చూశాను నేను, కొంతమందిని స్టూడెంట్స్ కూడా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు, ఖర్చుల కోసం ఇచ్చే డబ్బులు, ఈవెన్ యూ కెన్ బై ₹100 ఆల్సో డిజిటల్ గా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. డిజిటల్ గోల్డ్ అనేది ఎంత వరకు ప్రభావితం చేస్తుంది? 100% చేస్తుంది ఆ ఎఫెక్ట్. ఈటీఎఫ్ లో చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ పెరుగుతున్నాయి, గోల్డ్ ఈటీఎఫ్ ఇప్పుడు గోల్డ్ పడుతుంది కదా, గోల్డ్ పడుతున్నప్పుడు కూడా గోల్డ్ ఈటీఎఫ్ తగ్గట్లేదు, అవి పెరుగుతున్నాయి. అంటే ఒక పర్సెంటేజ్ చూస్తే క్వశ్చన్ ఉంది అక్కడ. నా దగ్గర 2,000 ఉన్నాయి, నా 2,000 నేను పెట్టగలను, నా దగ్గర ₹100 ఉన్నాయి, ₹100 కూడా దాంట్లో పెట్టగలను నేను డిజిటల్ గా. దాంట్లో అది డిఫరెన్స్. మామూలుగా ఫిజికల్ గా ఉన్నారంటే ఆ రేటు పెట్టి అంత కొనుక్కోవాల్సింది, మినిమం 1 గ్రామ్ కొనాల్సింది. సో ఇక్కడైతే ఫ్రాక్షన్ లో సేఫెస్ట్ కాబట్టి డిజిటల్ గా ఉంటుంది, సేఫెస్ట్, హ్యాపీ. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి, మీ దగ్గర ₹1,00,000 ఉంటే ఏం చేస్తారు? సో ₹1,00,000తో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తుంది? ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ సిల్వర్లో అయితే పెట్టొద్దండి, ప్రైస్ కొంచెం కరెక్షన్ రానివ్వండి, ఇంకొద్దిగా కన్సాలిడేషన్ జోన్ వచ్చి, ఇందాక మనం అనుకున్నట్లుగా 1,35,000 ఆ జోన్కి వచ్చిన తర్వాత గోల్డ్, సిల్వర్ కూడా 2 నుంచి 2,20,000, 2 లక్షల నుంచి 2,20,000 ఆ జోన్కి వచ్చిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. ప్రస్తుతానికైతే రెండిట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి, రెండు కూడా కొద్దిగా హై వాలటైల్గా ఉన్నాయి. అంటే ఈ బంగారం ధరలు తగ్గే అవకాశం ఎప్పటి నుంచి మొదలవుతుందండి? ఆల్మోస్ట్ స్టార్ట్ అయిందండి, స్టార్ట్ అయింది, తగ్గుతున్నాయి. ప్రపంచంలో మనకి అదర్ పాలిటిక్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కదా, ఈ యుద్ధాలు అవి సమస్యపోతే డెఫినెట్గా మళ్ళీ కిందకు వచ్చేస్తాయండి, తగ్గిపోతాయండి. ఏం లేవు, ఆల్మోస్ట్ ఉక్రెయిన్ది అయిపోవచ్చింది, చివరి స్టేజ్కి వచ్చింది. అమెరికా అండ్ ఇరాన్కి సంబంధించి ప్రస్తుతం ఏదో చర్చలు జరుగుతున్నాయి. అది కూడా చర్చలు ఏ విధంగా ఉన్నా వాళ్ళ దగ్గర ఎక్స్పైరీ అయిపోయే బాంబులు 4 ఉంటాయి, ఈ 4 వేసేస్తారు, అక్కడితో అయిపోద్ది. అదే జరుగుతుంది, వాస్తవంగా జరిగేది కూడా అది. అది అయిపోయిన తర్వాత ఓకే, చర్చలు ఫలప్రదంగా జరిగినాయి కాబట్టి మేము పక్కకు చేస్తూ ఉంటారు, ఇంకా మిగతా ఏం లేవు కదండి. సో ట్రేడ్ డీల్స్ అన్నీ అయిపోయినాయి, దాదాపుగా ప్రతి దేశం ట్రేడ్ డీల్స్ చేసి. సో జియో పొలిటికల్గా మనకి ప్రస్తుతం ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు కాబట్టి మళ్ళీ ప్రైస్ అయితే డౌన్ వస్తుందండి, ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది. సో గోల్డ్ ప్రైస్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం కిందకు వచ్చి స్టాగ్నెంట్ అయ్యి మళ్ళీ పెరుగుతాయండి. సో కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మీరు అంతర్జాతీయంగా చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ కొనుగోలు చేయడం ఇదంతా ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది అంటారు? 100% మరి డాలర్ రిజర్వ్స్ నుంచి డాలర్ డీఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది కాబట్టి ప్రతి కంట్రీ కూడా డైవర్సిఫై చేస్తుంది, వాళ్ళ అన్ని తీసుకొచ్చి గోల్డ్ లో పెట్టుకుంటున్నారు. మనం కూడా గోల్డ్ బాగా కొన్నాం, గోల్డ్ గా సిల్వర్ కూడా ఆర్బీఐ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిందన్నారు కానీ ఎంత చేసింది అనేది బయటకి ఇంకా చెప్పలేదు, రిపోర్ట్ చెప్పలేదు, రాలేదు, ఇంకా రావాలి మనకి లేటెస్ట్ రిపోర్ట్స్. సిల్వర్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, స్టోరేజ్ కూడా. అట్లా ఎక్కువ అన్ని కంట్రీస్ కూడా ఆపోగా వాళ్ళకి అవసరార్థం ఎంత ఉందో. ఇంకా ఇప్పుడు చైనా ఉంది, మ్యూచువల్ ఫండ్స్ లో ఇదివరకు అసలు గవర్నమెంట్ చెప్తే నే చెయ్యాలి, ఏదైనా చేస్తే అసలు ఇక తెలిసిందే వాళ్ళ పాలసీలు, వాళ్ళ మనుషులు కూడా కనపడరు, ఎంత క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు కూడా కనపడరు, వాళ్ళ పాలసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు కదా. మన జాక్మాన్ చూసాం కదా ఏమైందో, ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళాడు ఆయన, కంట్రీ వదిలిపెట్టి మళ్ళీ బతిమిలాడి బామాడి మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు వాళ్ళు. సో అంత పాలసీలు ఉంటాయి. సో డెఫినెట్ గా దీని అనుగుణంగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆ సెంట్రల్ బ్యాంక్స్ అనేది ఆపవు, అవి కొంటూనే ఉంటాయి.
సో వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే ఆ కంట్రీకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది. రేపు చైనా కూడా ప్రాబ్లమ్స్లోనే ఉంది, అంత ఏం ఇదిగా లేదు. సో వాళ్ళు ఏదైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ, యుఎస్ లాగా $38 trillion డెట్ ఎక్కువైపోయింది, ఎట్లా ఎక్కువైపోయిందో వాళ్ళకి కూడా ఇంకా చిన్నగా డెట్ ఎక్కువైతే బయటకు రావాల్సినప్పుడు అప్పుడు ఏదైనా అమ్ముతున్నారు అనుకోండి క్రైసిస్ లో, అప్పుడే ఏదైనా విపరీతంగా చైనా ఫస్టే కదా ఎక్కువ చేసింది ఎక్కువ, సో అప్పుడు ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ వస్తే కొంచెం కిందకి రావచ్చు. 1,00,000 కంటే తగ్గదా అంటే అప్పుడు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏమైంది తగ్గుతుంటే రిటైల్ పీపుల్ తో పాటు బ్యాంకులు కూడా అమ్ముతుంటాయి కాబట్టి అప్పుడు కొంచెం ఎక్కువ తగ్గే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు దాకా పెద్ద తగ్గే ఛాన్స్. కానీ ఇప్పుడు మొత్తం సినారియో కొంచెం మారుతుంది అనుకుంటున్నాం. నవంబర్లో మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ట్రంప్ని సునామీని ఒకటే, 2 ఎప్పుడు నమ్మలేం. సో ఈ ఎలక్షన్స్ లో మిడ్ ఎలక్షన్స్ లో ఎగెనెస్ట్ వస్తుంది. సో తదనుగుణంగా పార్టీలో కూడా వ్యతిరేక వస్తుంది. ఇప్పుడు జస్టిన్ ట్రూడోని కెనడాలో ఎలా ఇంపీచ్మెంట్ అంటే మార్చారో అట్లానే ఇక్కడ కూడా మారుస్తారనే భయం వణుకు వచ్చినప్పుడు ఆయన ఒక స్టెప్ వెనకేశారు. అంటే లాస్ట్ టైం జనవరిలో 20th జాయిన్ అయితే ఒక 3 months తర్వాత టరిఫ్లని మొదలుపెట్టాడు ఆయన. ట్రేడ్ డిఫిషన్ ఉన్న కంట్రీస్ టరిఫ్ అని. ఇప్పుడు నవంబర్ దాకా సైలెంట్గా ఉండి నవంబర్ తర్వాత మళ్ళీ టరిఫ్లు కొత్తవి వేయడానికి నమ్మకం లేదు. సో నవంబర్ దాకా మన ఈక్విటీ మార్కెట్ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సో గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి, ఇది పెరుగుతుంది కాబట్టి. సో ఆ ఎలక్షన్స్ తర్వాత మిడ్ ఎలక్షన్స్ తర్వాత అప్పుడు ఏమైంది, ఇంపీచ్మెంట్ అయిందా, వరల్డ్ మొత్తం సేఫ్ లేదు, అవ్వలేదు అంటే తర్వాత ఆయన స్టెప్స్ బట్టి ఉంటాయి. వెనిజులా కానీ ఇరాన్ కానీ ఇట్లా ఇరాన్ మీద కూడా ఓన్లీ జస్ట్ ట్రిగర్ బటన్ అంటున్నాడు ఆయన. ఎనీ టైమ్ ఇట్ మే బస్ట్ కావచ్చు, కానీ ఏ టైపులో ఉంటుంది, ఎలా చేస్తారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. రావటం అయితే సహజం, ఇరాన్ మీద అటాక్ చేయడం అనేది ఆయన ఆగడు. దేశాల యుద్ధాలు కూడా మన గోల్డ్ పడుతుంది, దాని ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ టెన్షన్స్ వచ్చినప్పుడు ఇవి పెరుగుతాయి, విపరీతంగా పెరుగుతాయి, ఎక్స్ట్రాడినరీ పెరుగుతాయి. సో ఆ టెన్షన్స్ లేనప్పుడు మామూలుగా ఉంటాయి. అండ్ ఈ ద్రవ్యోల్బణం పెరిగేటువంటి పరిస్థితుల్లో గోల్డ్ అనేది ఒక ఆస్తిగా భావించవచ్చా అంటే ఇలాంటి టైంలో? అందుకనే అక్యూములేట్ చేసుకుంటున్నారు దాదాపుగా. మనకి ప్రతి దేశం కూడా సెంట్రల్ బ్యాంక్స్ అందుకనే గోల్డ్ని అక్యూములేట్ చేసుకునేది. సో ఇవన్నీ కంట్రోల్లోకి వస్తే మళ్ళీ స్టేబుల్ అవుతాయండి, ప్రైజెస్ అనేవి స్టేబుల్ అవుతాయి, మళ్ళీ నార్మల్ ప్రైజెస్కి అయితే వస్తాయి. నార్మల్ అంటే ఇదివరకు ఉన్న ప్రైజెస్ కాదు, కొంచెం లోవర్ లెవెల్స్కి. అందుకనే ప్రస్తుత పరిస్థితుల్లో మనం బై చేయొచ్చా అని మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇప్పుడే వద్దండి, కొద్దిగా వెయిట్ చేద్దాం, కొంచెం కిందకు వచ్చి స్టేబుల్ అయిన తర్వాత బై చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అండ్ లాంగ్ టర్మ్లో గోల్డ్ ప్రైజెస్ అనేది స్టడీగానే వెళ్తాయి, సిల్వర్ ప్రైజెస్ మాత్రం గోల్డ్ని బీట్ చేసుకుని వెళ్తాయండి లాంగ్ టర్మ్. ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి పీరియడ్ అనేది పెట్టుబడిదారులకి గోల్డెన్ అవకాశం కంటే కూడా వేచి చూడాలనేది కరెక్ట్ అంటారా? బులియన్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్లో పెట్టుకోవచ్చు అండి. ఈక్విటీ మార్కెట్ చాలా బాగుంది, బులియన్ మార్కెట్లో కొద్దిగా వేచి చూడండి, అవకాశం వస్తుంది డెఫినెట్గా, మళ్ళీ వాటిలో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్ లో డౌన్ లో కూడా పెరిగే స్టాక్స్ ఉంటాయి, అప్ లో కూడా తగ్గే స్టాక్స్ ఉంటాయి. సెలెక్షన్ ఆఫ్ ద స్టాక్స్ ఇంపార్టెంట్. ఎక్కడైనా రివర్స్ టిప్స్ కొంచెం చెప్తారా? ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక కంపెనీ ప్రోడక్ట్ ఉంది, ఆ కంపెనీ ఆ ప్రోడక్ట్ మనం యూసేజ్ మన చిన్నప్పటి నుంచి మనం పెరుగుతున్నప్పుడు మన చుట్టూతా ప్రొడక్ట్స్ మనం ఏది కన్జ్యూమ్ చేస్తున్నామో దాన్ని చూస్తే చాలు, పెద్ద ఎగ్జాంపుల్ అవసరంలా, టూత్ పేస్ట్ దగ్గర నుంచి. సో అవి ఎక్కడ కన్జ్యూమ్ అవుతున్నాయి, ఆ సేల్స్ పెరుగుతున్నాయి లేదా, ఆ గ్రోత్ ఉందా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 15% అబోవ్ ఉండాలి, మినిమం 15% ఉండాలి ఎవ్రీ ఇయర్ సిఏజిఆర్. సో అట్లా ఉన్నాయా లేదా అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్. ఏ కంపెనీ అయినా దెబ్బతినేది ఎక్కడంటే ఫస్ట్ తీసుకెళ్ళి మంచిగా ఉన్న కంపెనీ, ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెడతాం, లేదా ఇంకో చోట పెడతాం. అవి కుదేలైపోగానే మొత్తం పేరెంట్ కంపెనీ కూడా వెళ్ళిపోయిన కంపెనీలు ఉన్నాయి. సో డైవర్సిఫికేట్ చేసినప్పుడు దాని మీద కూడా రిటర్న్స్ వస్తున్నాయా లేవా, అది సేఫ్ జోన్ ఉందా లేదా, అదేదో రిస్క్ ఎక్కువ తీసుకొని అక్కడ సత్యం మైటా చూసాం కదా ఏమైందో. సో అట్లాంటి ఇష్యూలు ఏదన్నా ఉన్నప్పుడు డైవర్సిఫికేషన్ ఫండ్స్ దగ్గరే దెబ్బతింటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారా, ప్రొజెక్షన్ ఎలా ఇస్తున్నారు, అవి చూసుకుంటే చాలు. సో అది చూసుకుంటే మనకు తెలుస్తుంది ఆ గ్రోత్ ఉందా లేదా. అంటే లాస్ట్ మనం ఏ కంపెనీ చూడాలంటే లాస్ట్ 5 years రికార్డ్స్ చూడాలి, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చూడాలి. రిజల్ట్స్ చూస్తే స్టెప్ బై స్టెప్ పెరుగుతున్నాయా, స్టెప్ బై స్టెప్ తగ్గుతున్నాయా, వాళ్ళ ప్రొజెక్షన్ ఎలా ఉంది, మెయిన్ ప్రొజెక్షన్ కూడా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కంపెనీ డిక్లేర్ చేస్తారు ప్రొజెక్షన్స్, మేము నెక్స్ట్ క్వార్టర్లో నెక్స్ట్ ఇయర్లో మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాం, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇస్తారు. ఆ లైన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఆ లైన్స్ కరెక్ట్గా ఉండి నెక్స్ట్ ఇయర్ అది ఇంప్లిమెంట్ చేశారా లేదా, ఇవే మెయిన్. అంతే, పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. అండ్ ఫైనల్ గా ఇంకొక విషయం చెప్పండి, ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు ఫంక్షన్లకి గోల్డ్ కొనాలనుకునే వాళ్ళు ఇదే పనిలో పని ఖర్చులో ఖర్చు, ఎక్కువ ఖర్చు అయిపోయినా పర్లేదు అని బంగారం కొనడం బెటరా, వాళ్ళు ఏ రకంగా ఆలోచించి బై చేస్తే బాగుంటుంది, వాళ్ళకు ఒక టిప్స్ లాగా అనుకోండి చెప్పండి. మేము వద్దంటే ఆపుతారండి.
అనలిస్ట్ కాబట్టి చెప్తే వింటారేమో. మేము వద్దంటే ఆపుతారా? లేదు కదా. అంటే వద్దందాం అనుకున్నారా? అంటే ఇప్పుడు ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి యా, యా. కాబట్టి ఇప్పుడు అంటే ఖర్చు ఎక్కువ అవసరం ఉంది. మేర కొనుక్కోవాలి Yes. తప్పితే. ఇప్పుడు Definitely పెళ్లి గా. ఎమ్మటే ఉంది, ఉమ్. మీరు 5 లక్షలున్నా కొంటారు లేదా? అదే అంటున్నా, అంటే అవసరం మేర అవసరం మేర గోల్డ్ కొనుక్కోవచ్చు. అవసరం కొనడం మేర బెటర్, కొంటే అంతే. ఎక్కువ కొనేసినా పర్లేదు అని అనుకునే యాంగిల్ నుంచి. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దంటున్నాం కానీ యా యా యా. మీ అవసరం ఉన్నప్పుడు కొనుక్కోవాలండి. ఎవరైనా కొంటాం, మేమైనా కొంటాం, మీరైనా కొంటారు, ఎవరైనా కొంటాం. ఎస్. మన అవసరం కాబట్టి. ఇప్పుడు కాబట్టి ఎప్పుడు కొనుక్కోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అని అంటారు వద్దంటే. అంతే అంటే కదా. అక్కడికి రాని డబ్బులు ఎంత ఉంటే ఏం ఉపయోగం? అది అవసరానికి మనకు ఉపయోగపడాలి. Yes. తీసుకొచ్చి దాంట్లో లాకర్లో పెట్టి ఆ లాకర్లో ఉన్నాయి చూసుకుంటాను, నాకు 100 ఎకరాలు ఉన్నాయి, నాకు 100 ఎకరాలు ఉంటే ఏం ఉపయోగం? నీకు 100 ఎకరాలు ఉంటే ఫుడ్ పెట్టే నాదులు కూడా ఉంటారు కదా. చూసాను చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆస్తులన్నీ పిల్లలకి ఇచ్చి రోడ్డు మీదకి వచ్చి వాటిలో ఉంటారు. కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైనా ఇంపార్టెంట్. ఎక్కడ ఏం చేయాలో దాని ప్రకారం ఉంటేనే కరెక్ట్. Yes. రూల్ ప్రకారం ఉంటే రూల్ బుక్ ఈజ్ 100% రైట్. దాని ప్రకారం ఉంటేనే కరెక్ట్. లేదా బండి తిరగబడితే ఏమవుద్ది, మళ్ళీ మొదటి నుంచి ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఎవరైనా సరే పిల్లలకు కూడా నేర్పించాల్సింది చిన్నప్పటి నుంచి. మనకేంటి, ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు డబ్బులు సంపాదించడం, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటారు. అదే మార్వాడీస్ చూడండి, 12 సంవత్సరాలు ఉన్న వాడికి కూడా ఒక 2 లక్షలు ఇచ్చి వాడికి నువ్వు డబ్బులు పోయినా Business పర్వాలేదు, నేర్పించేస్తారు. నువ్వు అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో తెలుసుకో అన్న వాళ్ళు ఉన్నారు. అవును. సో ఆ కాన్సెప్ట్ మన దగ్గర లేదు. మనం ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం తర్వాత అప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ ఎదుగుతాం. మొదటి నుంచే ఉంటే, స్కూల్ నుంచే ఒక పాఠం ఉంటే, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ ఏ యాంగిల్లో చూడాలి, ఎప్పటి నుంచి చూడాలని ఉంటే ఎంత బాగుంటుంది. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇది ఒక యాడ్ చేస్తే, సో 100% అట్లీస్ట్ కాలేజెస్ కాలేజ్ ఫినాన్షియల్ లిటరసీ అనేది ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి. తక్కువ ఉందండి వాస్తవంగా చెప్పాలంటే అదర్ కంట్రీస్తో. ఎందుకంటే నేను యూరోప్లో ఏ చదువుకున్నాను. కంట్రీస్ లో బాగుంది ఇలాంటి నేను వాటి? యూరోప్లో చదువుకున్నానండి. యూఎస్లో జాబులు చేసి వచ్చాను. దాదాపు ఒక 7-8 దేశాలు తిరిగి వచ్చాను. సో యూఎస్ కానీ యూరోప్ కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఫినాన్షియల్ లిటరసీ ఉందండి. చాలా బాగా చెప్తారు. ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది. అందుకనే మీరు చూస్తే ఈవెన్ వారెన్ బఫెట్ ఆయన స్టోరీ చదివితే ఆయన చిన్నప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చారు. సో చిన్నప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్లోకి రావడానికి రీజన్ ఏంటి, వాళ్ళకి అప్పటి నుంచే లిటరసీ ఉంది కాబట్టి. ఇంట్రెస్టింగ్. సో అది మన దేశంలో కొద్దిగా తక్కువ ఉందండి వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, చేంజెస్ అవుతున్నాయి, డిఫరెంట్ కోర్సెస్ చేంజ్ కూడా వస్తుంది. ఇదివరకు రోజుల్లో ఏంటంటే చదువుకోవాలి అని అంటే ఇంజనీరింగు, మెడిసిన్ రెండే స్ట్రీమ్స్. మిగతా వాళ్ళని అసలు చదువుకున్నారంటే అసలు కాదు, డిగ్రీ కాదంటారు. ఇప్పుడు బిఏ బీకామ్ చేసాం అనుకోండి, దట్ ఈస్ నాట్ ఏ డిగ్రీ అని అంటారు. అలాంటిది ఇప్పుడు కొంచెం డైవర్సిఫై అయింది, కొంచెం చేంజెస్ వచ్చినాయి. సో కరికులం కూడా చేంజ్ అవుతుందండి. అలాగే ఇందాక మీరు ఒకటి అడిగారు, ఒక స్టాక్లో అది కొనుక్కోవాలా అక్కర్లేదా, ఎంతవరకు పెరుగుతుంది, ఎట్లా తెలుసు, కామన్ మ్యాన్. సింపుల్గా చిన్న పాయింట్లో చెప్పేస్తానండి. సిడిఎస్ఎల్ అనే ఒక స్టాక్ ఉంది, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఓకే. సో సిడిఎస్ఎల్ అనే స్టాకు ఇప్పుడు కొనుక్కోవచ్చా అని ఒకళ్ళు ఎవరిని అడిగారు అనుకోండి. సో సిడిఎస్ఎల్ అనే స్టాక్ ఇప్పుడు కొనుక్కొని హోల్డ్ చేయాలా అంటే నేను ప్రస్తుతం అయితే వద్దు అని అంటాను. రీజన్ చెప్తాను. సిడిఎస్ఎల్ స్టాక్ వచ్చేసి మనకి కరోనా తర్వాత నుంచి, అంటే 2020 దగ్గర నుంచి, అప్పుడు ఆ టైంలో 150 రూపాయలు 180 రూపాయలు అట్లా ఆ రేంజ్లో. అక్కడి నుంచి 2025కి అది 2000కి వెళ్ళిపోయింది. విపరీతంగా పెరిగింది ఒక 5 ఇయర్స్లో. ఎందుకు పెరిగింది, స్టాక్ ఎందుకు పెరిగింది అనేది కామన్ మ్యాన్ చూడాలండి. నేను టెక్నికల్స్ ఏం మాట్లాడట్లా, ఒక లేమ్యాన్కి అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇంత పెరిగింది కదా, ఎందుకు పెరిగింది అనేది చూడాలి అతను. ఎందుకు పెరిగింది అంటే దీని యొక్క మెయిన్ రెవెన్యూ సోర్స్ వచ్చేసి డీమ్యాట్ అకౌంట్స్ నుంచి వస్తాయండి. డీమ్యాట్ అకౌంట్ అంటే ఎవరన్నా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఓపెన్ చేసే అకౌంట్ అనమాట, మన బ్యాంక్ అకౌంట్ లాగానే అక్కడ డీమ్యాట్ అకౌంట్. సో కరోనా ముందు మనకి డీమ్యాట్ అకౌంట్లో 4.5 కోట్లు ఉన్నాయి. కరోనా తర్వాత అందరికీ అంటే జాబ్స్ ఇవన్నీ, అంటే లాక్డౌన్ పీరియడ్ మనందరికీ తెలిసిందే, 1 ఇయర్ పాటు 1, 2 2 ఫేజుల్లో లాక్డౌన్ పీరియడ్ వచ్చింది. చాలా వరకు జాబ్స్ పోయినాయి, వ్యాపారాలు ఆగిపోయినాయి, స్తంభించిపోయింది ఆల్మోస్ట్. మరి ఆ టైంలో అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి చాలా వరకు చూస్తే మన యూట్యూబ్ యూనివర్సిటీలో అందరూ పిహెచ్డీ చేసిన వాళ్ళే ఉన్నారు కదా యూట్యూబ్ యూనివర్సిటీలో. సో అందరూ కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద చాలా వీడియోలు చేస్తూ ఉంటే ఆ నాలెడ్జ్తో చాలామంది అకౌంట్లు ఓపెన్ చేశారండి. అలా అకౌంట్లు ఓపెన్ చేయడం వల్ల సిడిఎస్ఎల్కి ఆదాయం వచ్చింది. ఓకే. అకౌంట్ ఓపెన్ చేస్తే రాదండి యాక్చువల్గా ఆదాయం. అకౌంట్ ఓపెన్ చేసినందుకు కొంత వస్తుంది. ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు, కొంత అమ్మటం చేస్తూ ఉంటారు కాబట్టి ట్రాన్సాక్షన్ రెవెన్యూ వచ్చింది. 4.5 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఉన్న మన కంట్రీలో 2025 సంవత్సరానికి ఎండింగ్ వచ్చేసరికి 22 కోట్లకు వెళ్ళిపోయిందండి. అంత మల్టీఫోల్డ్ అయింది.
మరి రెవెన్యూ పెరుగుతుంది ఆబ్వియస్గా సిడిఎస్ఎల్కి అవును. విపరీతంగా పెరుగుతుంది, అందుకని స్టాక్ కూడా గ్రో అయింది. ఇప్పుడు ఏమైంది, స్టాగ్నెంట్ అయింది. ఇప్పుడు లైఫ్ అంతా నార్మల్గా వచ్చేసింది, దీన్ని బీట్ చేసి గోల్డ్ సిల్వర్ యుఫోరియా వచ్చింది. సో ప్రస్తుతం ఎవరు దీని మీద చేయట్లేదు. అందుకని ఇక్కడి నుంచి అకౌంట్లు ఓపెనింగ్ అనేది తక్కువ ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ కూడా దీంట్లో తగ్గినాయి. అందువల్ల రెవెన్యూ ఏమైంది అని అంటే నార్మలైజేషన్కి వచ్చేసింది. అదివరకు రెవెన్యూ మల్టీఫోల్డ్లో పెరగడం వలన స్టాక్ పెరిగింది. ఇప్పుడు రెవెన్యూ నార్మల్గా వచ్చింది కాబట్టి స్టాక్ కన్సాలిడేషన్లోకి వచ్చింది. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అంత స్పీడ్గా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా ప్రతి స్టాక్కి మనం చూడాలండి. రెవెన్యూ స్ట్రీమ్స్ ఏమున్నాయి చూడాలి. ఆ రెవెన్యూ స్ట్రీమ్స్ పెరగడానికి ఆస్కారం ఉందా, తగ్గడానికి ఆస్కారం ఉందా, కన్సాలిడేట్ అవ్వడానికి ఆస్కారం ఉందా, ఈ పాయింట్ బేస్ చేసుకుని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలండి. సింపుల్ పాయింట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, వెంకట్ గారు. మా వ్యూవర్స్కి గోల్డ్ టాపిక్కి సంబంధించి చాలా గోల్డెన్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే.